మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో శ్రీకాళహస్తికి ఎలా చేరుకోవాలి, తక్కువ ప్రైజ్లో దేవాలయానికి సంబంధించిన రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే రాహుకేతు పూజ వివరాలు, అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటగా శ్రీకాళహస్తికి ఎలా చేరుకోవాలో చూద్దాం రండి. మనం శ్రీకాళహస్తికి బస్సు ద్వారా లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. బస్సు ద్వారా వచ్చేటప్పుడు ఒకవేళ మీకు డైరెక్ట్ బస్సులు అవైలబుల్ లేనప్పుడు తిరుపతికి వచ్చి అక్కడి నుండి శ్రీకాళహస్తికి రావాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తి తిరుపతి నుండి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టికెట్ దాదాపు 65 రూపాయల నుండి 75 రూపాయల దాకా తీసుకుంటారు. మనం శ్రీకాళహస్తికి ట్రైన్ ద్వారా కూడా రావచ్చు. కానీ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ దగ్గరకు దాదాపు 2.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ ముందరే మనకు షేర్ ఆటోలు అయితే ఉంటాయి. షేర్ ఆటోలు ఎక్కామంటే వాళ్ళు టెంపుల్ దగ్గరకు అయితే తీసుకొస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి ఎలా చేరుకోవాలనే వీడియో అయితే ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం ఇప్పుడు శ్రీకాళహస్తిలో దేవాలయానికి సంబంధించిన తక్కువ ప్రైజ్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం రండి. మన లిస్టులో మొదటిది భక్త కన్నప్ప సదన్. ఈ సదన్ టెంపుల్ నుండి దాదాపు 500 మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనము జస్ట్ ఒక 5 మినిట్స్ నడిచామంటే ఈ సదన్ దగ్గరికి అయితే చేరుకుంటాము. ఇక్కడ రూమ్ ప్రైస్ వచ్చేసి 380 నుండి స్టార్ట్ అవుతుంది. నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్ అయితే 1000 రూపాయల దాకా అవుతుంది. ఇక్కడ రూమ్స్ చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తారు. నేను నా పాత వీడియోలో కూడా ఒకసారి రూమ్స్ ఇక్కడ చూపించాను. కావాలంటే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రెండవది వాసవి నిత్య అన్నదాన సత్రం. ఇది ఒక ప్రైవేట్ సదన్ అండి. ఇక్కడ రూమ్స్ 750 నుండి అయితే మొదలవుతాయి. ఏసీ రూమ్స్ అయితే 1500 దాకా అవుతాయి. ఇక్కడ రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ నిత్యం అన్నదానం అయితే ఉంటుంది. రూమ్లో స్టే చేసే వాళ్ళకి భోజనం ఇక్కడ ఫ్రీగా అయితే పెడతారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. మూడవది కైలాస సదన్, నాలుగవది గంగా సదన్. మనం గంగా సదన్ అలాగే కైలాస సదన్ రూమ్స్ కావాలంటే దేవాలయం యొక్క 4వ గేట్ పక్కన మనకు సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెంపుల్ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి. కొద్దిగా ఛార్జ్ తీసుకుని వాళ్ళైతే మనల్ని అక్కడ తీసుకెళ్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో దేవాలయ శాఖ వారు ఇప్పుడు అన్ని సర్వీసులను ఆన్లైన్ అయితే చేశారు. అంటే పూజ, సేవ అలాగే రూమ్స్ ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే కాదండి, మన రాష్ట్రం మొత్తంలో ప్రముఖ దేవాలయాల దగ్గర మనం ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే టెంపుల్కి సంబంధించిన సేవలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రాహుకేతు పూజ వివరాల గురించి చూద్దాం రండి. రాహుకేతు పూజ టికెట్ 500 నుండి 5000 వరకు ఉంటుంది. 500 రూపాయల టికెట్ అయినా లేదా 5000 రూపాయల టికెట్ అయినా ఏది తీసుకున్నా సరే దేవాలయం వాళ్ళే పూజా సామాగ్రి మొత్తం ఇస్తారు. మనం ఎలాంటి పూజా సామాగ్రి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే రాహుకేతు పూజలో ఏమాత్రం తేడా అయితే ఉండదు. రేట్ను బట్టి మనము కూర్చునే ప్లేస్ అయితే మారుతుంది, బట్ పూజ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. రాహుకేతు పూజ దాదాపు 45 నిమిషాలు అయితే ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం అండి, మహాశివరాత్రి రోజు రాహుకేతు పూజ అయితే ఉండదు. మహాశివరాత్రికి ముందు రోజైనా లేదా తరువాత రోజైనా మీరు రాహుకేతు పూజనైతే చేయించుకోవచ్చు. మహాశివరాత్రి రావడం వల్ల చూడండి టెంపుల్ మొత్తం దగదగా మెరిసిపోతుంది. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ 10వ తేదీ నుండి 23వ తేదీ దాకా అయితే ఉంటాయి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం రండి. మహాశివరాత్రి రోజు వెళ్ళేటప్పుడు కొద్దిగా ముందుగా వెళ్ళామంటే దర్శనం తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి మహాశివరాత్రి రోజు ఇక్కడికైతే వస్తుంటారు. మొబైల్ ఫోన్, కెమెరా అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు టెంపుల్ లోపలికి అనుమతించబడవు. బయటే మనం డిపాజిట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. శివరాత్రి పండగ రాకముందే పండగ వాతావరణం అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎటు చూసినా అరిటాకు అలాగే మామిడి తోరణాలతో కలకలలాడుతుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరి చేతిలో మోసపోకండి. ఈ వీడియో ఒకవేళ పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి.